Good morning to all of you. I hope that you're all doing well. Now let us see the lending functions చూద్దాం. ఓకే, ఇది మొత్తం డిపాజిట్స్ వాళ్ళకి ఫెసిలిటీ, లెండింగ్ ఆఫ్ ఫండ్స్, లోన్స్ ఇవ్వడం. నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫైనాన్స్ అంటే డబ్బులతో సంబంధం కాదు, జస్ట్ మనకు గవర్నమెంట్ అంటే బ్యాంక్ మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇన్ అవర్ డే టు డే లైఫ్ గవర్నమెంట్ బ్యాంక్ మనకు హెల్ప్ చేస్తుంది. అలాంటి సర్వీసెస్కి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు. ద ఫస్ట్ వన్ హియర్ ఈస్ సేఫ్ కస్టడీ డిపాజిట్స్. ఏదైనా ఇల్లు పేపర్లు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, సేఫ్ కస్టడీగా మన పేపర్స్ పెట్టుకుంటారు. లాకర్ ఫెసిలిటీ మీకు తెలుసు, గోల్డ్ లాకర్ ఫెసిలిటీ మీకు తెలుసు. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్, నేను మీకు డబ్బులు పంపించాలంటే బ్యాంక్తో మనం చేసుకోవచ్చు. ఏటీఎం, గిఫ్ట్ చెక్, క్రెడిట్ కార్డ్. గిఫ్ట్ చెక్ కూడా ఉంటుందండి, పర్సనలైజ్గా చేస్తారు. నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే నా యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళి ఐ వాంట్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై లవ్డ్ వన్ అని అట్లా చెప్తే వాళ్ళు ఒక పర్సనలైజ్డ్గా నాకు ఒక చెక్ తయారు చేసి ఇస్తారు. అది మీ పేరు రాసి ఉంటుంది దానిలో. ఓకే, క్రెడిట్ కార్డ్ గిఫ్ట్ చెక్ అంటారు. మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఒక ఫెసిలిటీయే. ఓకే, పేమెంట్ ఆఫ్ రెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం. ఓకే, నాకు రెంట్ పే చేయాలంటే నా ఓనర్కి నేను నా అకౌంట్సే చేసుకోవచ్చు కదా, బ్యాంక్ ఈజ్ హెల్పింగ్ మీ ఆర్ నాట్? ఎస్. ఓకే, నేను ఇన్సూరెన్స్ కూడా పే చేయాలంటే డైరెక్ట్గా ఆన్లైన్ చేసుకుంటున్నాను. ఎంతలా? బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ బ్యాంక్ ఓన్లీ, రైట్? కలెక్షన్ ఆఫ్ చెక్స్, దిస్ ఇస్ కామన్, దిస్ ఇస్ నాట్ సో రిక్వైర్డ్, సో లైట్ తీసుకోండి. డీలింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్, యూ నో దట్ వెరీ వెల్. ఓకే, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం యూఎస్కి, యూకేకి, దుబాయ్కి వెళ్తున్నామంటే బ్యాంక్ దగ్గర వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఫారిన్ కరెన్సీ తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు అక్కడ రూపీ యాక్సెప్ట్ చేయరు కదా. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే బిజినెస్ వాళ్ళకి. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఓకే, కొన్ని బ్యాంక్స్ దే ఆల్సో హెల్ప్ ఇన్ వాట్? ఇన్వెస్ట్మెంట్. దే ఆల్సో డూ వాట్? ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళ బ్యాంక్తో ఛానలైజ్ అవుతుంది. ఓకే, జనరల్గా ఇప్పుడు చూడండి, నాకు యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, నాది నా అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా. సో ఈ యాక్సిస్ బ్యాంక్లో నాకు జొమాటో ఐపీఓ స్టార్ట్ అయింది, అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అంటే యాక్సిస్ బ్యాంక్ ఈ సెగ్మెంట్లో కూడా వచ్చేసింది. ఎక్కడ? ఐపీఓస్, షేర్స్ అట్లా. సో దే ఆర్ ఆస్కింగ్ మీ టు ఓపెన్ డిమార్ట్ అకౌంట్ అంటే యాప్లోనే ఓపెన్ చేయమంటున్నారు, రైట్? సో దీస్ ఆర్ ది వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ బ్యాంక్ అండ్ నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ ది బ్యాంక్. Very, very important for the examination, my dear students. Now what are the liabilities of a bank? Very, very important point. What are the liabilities of a bank? Okay, వాళ్ళ దగ్గర whatever the capital they are having, that is liability only. ఎందుకంటే whatever they are taking in the form of deposits, they take in the form of public sector banks. From the public also బ్యాంక్ వాళ్ళు మన దగ్గర నుంచి కూడా తీసుకుంటారు డిపాజిట్స్, అదర్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెడతారు. ఓకే, కామన్ సెన్స్ అండి. చిన్న బ్యాంక్స్, కోటక్ మహీంద్రా అలాంటి బ్యాంక్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అంత లోన్ అప్లికేషన్స్ రాలేదు కదా, సో వాళ్ళది డబ్బులు అలానే వేస్ట్ అయిపోతుంది. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద బ్యాంక్స్లో పెడతారు అట్లా. ఓకే, సో బ్యాంక్లో డిపాజిట్స్ పబ్లికే కాదు, బ్యాంక్ వాళ్ళు కూడా చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏదైనా రిజర్వ్ ఫండ్ ఉంటే, అదర్ రిజర్వ్స్ ఉంటే, మన డబ్బులతోనే వాళ్ళు ఒక రిజర్వ్ ఫండ్ క్రియేట్ చేసిన, అది మన డబ్బులే కదా, ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే. బారోయింగ్ ఫ్రమ్ అదర్ బ్యాంకింగ్ కంపెనీస్, ఏజెంట్స్ ఎక్సెట్రా. బ్యాంక్ కూడా వేరే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటుంది, వేరే ఏజెంట్స్ నుంచి లోన్ తీసుకుంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సిందే. బిల్స్ పేయబుల్. నేను బిల్స్ అంటే నాకు ఒక బిజినెస్ మెన్ ఒక చెక్ రాసి ఇచ్చిండు యాక్సిస్ బ్యాంక్. ఓకే, సో ఆ యాక్సిస్ బ్యాంక్లో ఎవరైనా నాకు రాసి ఇచ్చిండు, ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఒక చెక్ రాసి ఇచ్చిండు. ఆ చెక్ నేను వెళ్ళిన బ్యాంక్ దగ్గర వెళ్ళి ఎక్స్చేంజ్ క్యాష్ తీసుకోవాలి కదా. సో ఎప్పుడైనా ఎవరైనా చెక్ ఇష్యూ చేస్తే, ఎప్పుడైనా ఎవరైనా బిల్ ఇష్యూ చేస్తే రెండు ఒకటే, దానికి పర్పస్ వేరు అంతే. చెక్ అంటే మన డే టు డే లైఫ్లో చెక్ అని ఒక పదం వాడతాం, బిజినెస్ వాళ్ళు బిల్స్ అని ఒక పదం వాడతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చెక్ లాగా కాదు, వేరే అందులో డిఫరెంట్ టైప్ ఉంటుంది అంతే. పేపరే, అది కూడా పేపరే. ఓకే, అదర్ లయబిలిటీస్ ఉండొచ్చు. ఓకే, ఎవరైనా ప్రొవిజన్ ఆఫ్ డివిడెంట్,
ప్రొవిజన్ డివిడెండ్ అంటే మా డబ్బుల్లో మనకు ఇంట్రెస్ట్ రావాలి కదా సేవింగ్స్లో ఎఫ్డి. సో ఆ ప్రాఫిట్స్ వాళ్ళు చేసిన తర్వాత మనకు డివైడ్ చేయాలి. అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి కానీ అక్కడ నుంచి డబ్బులు ఎవరు తీసుకోవట్లేదు, ఎవరైనా చచ్చిపోయినేమో అట్లా వాళ్ళది అకౌంట్స్ అట్లనే ఉన్నాయి. సో అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ ఎప్పుడైనా రావచ్చు, అది వాళ్ళ ఫాదర్ వాళ్ళ నామినీస్ రావచ్చు, తీసుకోవచ్చు, అది ఏదో ఒకటి రోజు ఇచ్చేయాల్సిందే. ఇంట్రెస్ట్ ప్రొవిజన్స్ వేరే అకౌంట్స్కి వేరే ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు పెడతారు కదా, అది అవన్నీ ఇవ్వాల్సిందే. ఇంటర్ ఆఫీస్ అడ్జస్ట్మెంట్స్ అంటే యాక్సిస్ బ్యాంక్ ది బ్రాంచ్ టోలీ చౌకీలో ఉన్న బ్రాంచ్, మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ ది అత్తాపూర్లో ఉన్న బ్రాంచ్. ఇది ఒక ఏరియా. వీళ్ళు తక్కువ ఎక్కువ ఉంటే చేసుకుంటారు. ఏదో ఒకటి రోజు ఇచ్చేయాలి కదా, ఓకే, ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి కదా, రైట్, అండర్స్టూడ్. దెన్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ వాట్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బ్యాంక్లో ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ వస్తే అందరికీ షేర్ చేయాలి, లాస్ వస్తే కూడా అందరికీ ఇవ్వాల్సిందే. సో అది ఒక లయబిలిటీయే. కంటింజెంట్ లయబిలిటీ ఇక్కడ రాసిన కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏ అండ్ బి, అంటే ఎస్బీఐ బ్యాంక్ ఉంది అండ్ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, ఇద్దరిలో గొడవ అయింది, వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళిండ్రు. ఓకే, వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళిండ్రు. ఇప్పుడు ఎస్బీఐకి తెలీదు ఈ ప్రాసెస్లో ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. లిటిగేషన్స్, లా సూట్స్, ప్రొడక్ట్ వారంటీస్, పెండింగ్ ఇన్వెస్టిగేషన్స్, ఆర్ దీనిలో ఎంత డబ్బులు ఎస్బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికి తెలీదు. ఓకే, సో అది కూడా ఒక లయబిలిటీయే. రిమెంబర్ దిస్ పాయింట్. సో దేర్ ఆర్ వేరియస్ లయబిలిటీస్ ఆఫ్ ది బ్యాంక్. ప్లీజ్ బై హార్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రాపర్గా బై హార్ట్ చేసుకోండి ఇవన్నీ. ఫైన్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. రైట్, అసెట్స్ ఆఫ్ ది బ్యాంక్ అంటే అసెట్స్ అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ. అసెట్స్ అంటే మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు డబ్బులు రావాలి. ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ ఒక అసెట్ ఉంది, స్మార్ట్ బోర్డ్ను అసెట్ చేసి మీకు పాటలు చెప్తున్నాం, సో డబ్బులు వస్తాయి అంటే మీరు ఈ కోర్స్ కొంటారనమాట. సో అసెట్ ఈజ్ సంథింగ్ దట్ విల్ గివ్ యూ రిటర్న్స్, సచ్ అసెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ అసెట్. మళ్ళీ సార్ 2 వీలర్ కూడా ఒక అసెటే సార్, 4 వీలర్ కూడా అసెట్ అనే అసెటే, కానీ క్యాపిటల్ అసెట్ కాదు. క్యాపిటల్ అసెట్ అయితేనే క్యాపిటల్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ యూజ్ ఇన్ ప్రొడక్షన్, లైక్ జిరాక్స్ మెషిన్, లైక్ ఒక ఇండస్ట్రీ, లైక్ ఒక పవర్ లూమ్, అవన్నీ ఏంటి క్యాపిటల్ అసెట్స్ అనమాట. దిస్ ఆర్ ఆల్ వాట్ క్యాపిటల్ అసెట్. అంటే అది మనం కొంటే దాంతో మనం జిరాక్స్ చేసుకొని ఫోటో కాపింగ్ చేసుకొని మనం మళ్ళీ అమ్మచ్చు. సో వీ కెన్ ఎర్న్ మనీ, లైక్ జ్యూసర్ ఈజ్ దేర్, గ్రైండర్ ఈజ్ దేర్, మెనీ ఆర్ దేర్ అండి, షవర్మా ఈజ్ దేర్, ఎక్సెట్రా. దిస్ ఆర్ ఆల్ వాట్ క్యాపిటల్ అసెట్స్ ఓన్లీ. సో నేను మన అసెట్స్ వేరు, క్యాపిటల్ అసెట్స్ వేరు. నేను క్యాపిటల్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నా. క్యాపిటల్ అసెట్స్ మీన్స్ when you invest you should get money, those are called as what capital assets. అట్లానే బ్యాంక్ దగ్గర what are the various capital assets on which they can earn money, let us see that. Assets of the bank are grouped under 2 following heads. One is cash, వాళ్ళ అకౌంట్స్లో ఎంత ఉన్నాయి, ఓకే, అండ్ ఆల్సో విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ వాళ్ళది ఫారిన్ కరెన్సీ నోట్స్ కూడా, అన్ని క్యాష్లో ఉన్నాయి. క్యాష్ బ్యాలెన్సెస్ విత్ అదర్ బ్యాంక్. ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చింది, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎస్బీఐకి ప్లస్ అంటే ఒక 100 crore ఇవ్వాలి, వాళ్ళు అప్పు ఉన్నారు ఎస్బీఐకి. సో ఆ బ్యాలెన్స్ కూడా వీళ్ళది అసెట్ కదా, ఆన్ కరెంట్ అకౌంట్ అండ్ డిపాజిట్ అకౌంట్. ఓకే, మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. కాల్ అంటే 1 day కోసం ఏమైనా తీసుకున్నారా, షార్ట్ నోటీస్ అంటే 14 day కోసం ఎవరైనా తీసుకున్నారా, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ ఇది అవన్నీ అప్పులు. అంటే బ్యాంక్ వాళ్ళకి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, లేకపోతే ముతూట్, బజాజ్ క్యాపిటల్, టాటా క్యాపిటల్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇట్లా ఇస్తారు. మనీ ఎట్ కాల్, మనీ ఎట్ షార్ట్ నోటీస్ అంటే 1 day కోసం, 5 days కోసం, 12 days కోసం, 14 days కోసం అట్లా ఇచ్చుకుంటారు వీళ్ళు. సో అవన్నీ రావాలి కదా. సో ఏదైనా బ్యాలెన్సెస్ ఉంటే అది కూడా వాళ్ళ అసెట్సే. వాళ్ళకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, 1 day డబ్బులు ఇవ్వాలి, ఆర్ 14 days డబ్బులు ఇవ్వాలి, అది కూడా వాళ్ళది అసెట్సే. ఇంకా ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది కదా బ్యాంక్, ట్రెజరీ బిల్లో కూడా చేస్తుంది కదా, ఎస్, ఓకే. సో దాట్ ఈస్ ఆల్సో కాల్డ్ లైక్ యాక్సిస్ బ్యాంక్ మే బై రైల్వే బాండ్స్, యాక్సిస్ బ్యాంక్ మే బై ఎయిర్ ఇండియా బాండ్స్, యాక్సిస్ బ్యాంక్ మే బై ఇస్రో బాండ్స్. వాళ్ళే అది అందరికీ ఎవరైనా బై చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. రిమెంబర్ దిస్. అడ్వాన్సెస్, లోన్, క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్.
లోన్, అడ్వాన్సెస్, క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్. సో ఎవరెవరికి లోన్స్ ఇచ్చారు అవి అసెట్స్ కింద వస్తాయి, ఎవరెవరికి క్యాష్ క్రెడిట్స్ ఇచ్చారు అది వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లో. లోన్లు కూడా ఎవరెవరికి లోన్ ఇచ్చినా వాళ్ళు మనకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఓవర్ డ్రాఫ్ట్, ఓడి ఎవరైనా యూజ్ చేసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. బిల్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేస్డ్. ఓకే, బిల్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేస్డ్. ఓకే, సో వీళ్ళు ఏదైనా బిల్ పర్చేస్ చేసుకుంటే వీళ్ళు ఏదైనా బిల్ డిస్కౌంట్ చేసుకున్నారు మళ్ళీ వీళ్ళకి రావాలి డబ్బులు. ఓకే, డిస్కౌంటెడ్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన మీకు, సో ప్లీజ్ డూ రిమెంబర్ ఇట్. ప్రిమిసెస్ లెస్ డిప్రిసియేషన్, వాళ్ళది ఆఫీస్ ఉంది కదా, వాళ్ళది అసెట్ అది. లెస్ డిప్రిసియేషన్ అంటే దానికి మెయింటైన్ చేయడానికి, దానికి రిపేర్ చేయడానికి డబ్బులు తీసిన తర్వాత వాట్ ఎవర్ ఈస్ దేర్ అంటే అది మొత్తం అమ్మేసే వాళ్ళకు డబ్బులు వస్తాయా లేదా? వస్తాయి. సో అవన్నీ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఎస్, ఎందుకు అమ్మేస్తే డబ్బులు వస్తాయి, ఫర్నిచర్, ఫిక్చర్స్ ఎక్సెట్రా. ఫిక్చర్స్ అంటే ఈ ఫ్యాన్స్ ఫిక్స్ చేస్తారు కదా, సీసీటీవీ ఫిక్స్ చేస్తారు, దీస్ ఆర్ కాల్డ్ వాట్ ఫిక్చర్స్. ఫర్నిచర్ అంటే మీకు తెలుసు ఫర్నిచర్. అండ్ ఎనీ అదర్ అట్లాంటి ఏదైనా ఉంటే అసెట్స్, దీస్ ఆర్ ఆల్ వాట్ అసెట్స్ ఆఫ్ ది బ్యాంక్. ఓకే, we have seen what all the liabilities of the bank. ఇక్కడ మొత్తం liabilities ఉన్నాయి of the bank. Here మొత్తం you are having the assets of the bank. You are having what? Assets of the bank. Remember this point here. Understood? Now let us see custodian banks and wholesale bank. Wholesale banks are what? These are the institutions that service other banks and large corporation. పెద్ద banks అండి ఇది. These are all what? Big banks. They give loans to what? Other banks. They give loans to what? Big corporations like Tata, Nestle, వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు. అండ్ డోంట్ టేక్ ఎనీ రిటైల్ అకౌంట్స్, మన దగ్గర నుంచి ఒక డిపాజిట్ కూడా వాళ్ళు తీసుకోరు, అండ్ లోన్స్ కూడా ఇవ్వరు, మనకు లోన్స్ కూడా ఇవ్వరు, వాళ్ళు వాళ్ళకే హెల్ప్ చేస్తారు అంతే. దే ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇన్ ద వెస్ట్. ఓకే, హోల్సేల్ బ్యాంక్స్ వెస్ట్లో అంటే యూఎస్లో, యూకేలో అంటే అలాంటి కంట్రీస్ మొత్తం వెస్ట్లో ఉన్నాయి కదా. వెస్ట్లో యూరోప్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, అమెరికా, దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ దీస్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటారు వాళ్ళకి. ఓకే, బట్ దే లెండ్ టు వాట్? వన్ కామనాలిటీ బిట్వీన్ వాళ్ళ బ్యాంక్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ మన హోల్సేల్ బ్యాంక్ ఈజ్ దే గివ్ లోన్స్ ఓన్లీ టు కార్పొరేట్. టైమ్స్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, దే కెనాట్ యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ కెనాట్ రేజ్ లోన్స్ త్రూ బల్క్ డిపాజిట్స్. దే కెనాట్ గివ్ లోన్స్ ఆర్ రేజ్ లోన్స్ టు బల్క్ డిపాజిట్స్. వాళ్ళు దే డోంట్ టేక్ మనీ ఎట్ ఆల్, అవర్ మనీ ఎట్ ఆల్. వాళ్ళు మన డబ్బులు తీసుకోరు, మనకు లోన్స్ ఇవ్వరు, వాళ్ళు ఓన్లీ కేటరింగ్ టు వాట్? కార్పొరేట్స్ అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ దే ఆర్ ఈక్వల్ టు వాట్? ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆఫ్ వెస్ట్ కంట్రీస్. ఓకే, నౌ custodian banks, they specialize in safeguarding your securities and accounts of other institutions. They play an important role in capital markets by helping oversee buying, selling, maintenance of investment. Custodian banks are nothing but మీ దగ్గర ఉన్న బాండ్స్లు, షేర్స్ వాళ్ళు కస్టడీలో పెట్టుకుంటారు. ఎప్పుడైనా మీ షేర్ ప్రైజెస్ మీరు కొన్న బాండ్ ప్రైజెస్, షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే వాళ్ళు అది అమ్మేస్తారు, మీకు డబ్బులు తీసుకుంటారు. జనరల్గా వాళ్ళు ఏమంటారంటే, సార్ ఒక 10% ఎక్కువ వస్తే అమ్మేయాలా సార్ అని అడతారు, లేకపోతే 20% ఉంటేనే అమ్మేయాలా సార్ అని అడతారు. ఒకవేళ మనం చెప్పినాం అనుకోండి, మనం రాస్తాం అక్కడ, మన డిక్లరేషన్ ఇస్తాం, ఎస్ 10% కంటే ఎక్కువ నా షేర్ మీద దొరికితే మీరు అమ్మేయండి అని మన దగ్గర నుంచి సంతకం తీసుకుంటారు. మనం సంతకం చేసేస్తాం. సంతకం చేసిన తర్వాత ఎప్పుడైనా మన షేర్స్, మన బాండ్కి 10% ఇంక్రీజ్ అయితే వాళ్ళు అమ్మేస్తారు. మళ్ళీ మనం వచ్చి అడగద్దు, ఎందుకు 10%కి అమ్మిర్రు, నా ఫ్రెండ్ 20%కి అమ్మిండు కదా అంటే, అరే భయ్ నువ్వు రాసినావు ఎందుకు మరి 10%? మేము మీకు ఎలాగైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, 100కి 10% ఎక్కువ, 100 మీరు ఎంత అయినా ఇస్తే మీరు 10%కి అమ్మేమన్నారు, అమ్మేసినాం. ఆయన 20% అన్నాడు, 20%. సో షేర్ ప్రైజెస్ 10 కంటే ఎక్కువ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే, సో దే డూ దీస్ కైండ్ ఆఫ్ బిజినెస్. స్పెక్యులేటివ్ బిజినెసెస్లో ఉంటారండి వాళ్ళు. దే ఆర్ ఇన్ వాట్? స్పెక్యులేటివ్ బిజినెసెస్. స్పెక్యులేషన్ అంటే ప్రెడిక్షన్, ఫోర్కాస్టింగ్. దట్ ఈస్ కాల్డ్ వాట్? స్పెక్యులేటివ్ బిజినెసెస్. దెన్ వాట్ ఈజ్ రీటైల్ బ్యాంకింగ్? రీటైల్ బ్యాంకింగ్ అంటే మనం చేసేది రీటైల్ బ్యాంకింగే. రీటైల్ బ్యాంకింగ్ ఈజ్ హౌఎవర్ ఏ క్వైట్ బ్రాడ్ ఇన్ నేచర్. ఇట్ రిఫర్స్ టు డీలింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ విత్ ఇండివిజువల్స్ లైక్ యూ అండ్ మీ అండ్ కస్టమర్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ మన వాళ్ళది బ్యాలెన్స్ షీట్, వాళ్ళది అసెట్స్ అండ్ లయబిలిటీస్, వాళ్ళకు డబ్బులు రావడం, వాళ్ళు డబ్బులు అందరికీ ఇవ్వడం. దిస్ ఆల్ ఆర్ మేనేజ్డ్ బై అస్ ఓన్లీ. మన డబ్బులతోనే ఇవన్నీ జరుగుతాయి ఇన్ ద రీటైల్ బ్యాంక్స్. ఫిక్స్డ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ ఆన్ ది లయబిలిటీ సైడ్స్ అండ్ మార్గేజెస్, లోన్స్ ఆన్ ది అసెట్ సైడ్స్. Okay, are the more important of the product offered by the banks.
ఓకే, along with that they give us some other facilities like locker facility, bill of exchange, cash credit అవన్నీ కూడా ఇస్తారు. సో రిటైల్ బ్యాంకింగ్ అంటే మనమే చేసేది, రైట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రిటైల్ బ్యాంకింగ్. Generally banks will have multiple products, multiple channels, multiple customers. Multiple products ante bank will take deposits, give credit cards, also sell insurance, also do investments and also buy securities, etc. Multiple channels of distribution like bank will give services through call centers, through branch, through internet, through kiosk. Kiosk is something what a machine which gives you the information, ATM card laga, రైట్. మల్టిపుల్ కస్టమర్స్, బ్యాంక్కి మల్టిపుల్ కస్టమర్స్ ఉంటాయి రిటైల్ బ్యాంక్కి. ఓకే, కన్స్యూమర్స్, స్మాల్ బిజినెస్ మెన్ అండ్ కార్పొరేట్స్ కూడా. కానీ మన హోల్సేల్ బ్యాంక్స్కి మల్టిపుల్ కస్టమర్స్ ఉండరు, ఎందుకంటే దే గివ్ ఓన్లీ టు వాట్ కార్పొరేట్స్, బట్ దే డోంట్ గివ్ వాట్ కన్స్యూమర్స్, స్మాల్ బిజినెస్ మెన్స్ వాళ్ళు ఇవ్వరు. అండర్స్టూడ్? ఓకే, దిస్ ఈజ్ సేమ్ అండ్ దిస్ ఈజ్ సేమ్, రైట్. హోల్సేల్ బ్యాంకింగ్ది కొంచెం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మార్ట్గేజ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, large corporations, mid-sized companies, real estate development investors, institutional customers, okay, government agencies. Wholesale banking includes currency conversion also and large scale transaction. Wholesale banking is also called as corporate banking or commercial banking, as opposed to retail banking, which generally caters to small customers like individuals. Already we have seen everything I have told you. But you remember wholesale banking, the customers of wholesale banks, పెద్ద బ్యాంక్స్ ఇస్తారు వాళ్ళు. మార్ట్గేజ్ బ్యాంక్స్ అంటే ముతూట్ వాళ్ళకే డబ్బులు ఇస్తారు. కమర్షియల్ బ్యాంక్స్ అంటే కార్పొరేట్స్, టాటాస్, బిర్లాస్, విప్రో, ఇన్ఫోసిస్ వాళ్ళకు డబ్బులు ఇస్తారు. లార్జ్ కార్పొరేషన్స్ ఇంకా పెద్ద వాళ్ళకి కూడా ఇస్తారు. జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు. మిడ్ సైజ్ కంపెనీస్ T1 లాగా. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లైక్ ఆదిత్య బిర్లా ఈజ్ దేర్. ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ ఆర్ ఆల్సో దేర్. ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ కంపెనీస్ వాళ్ళు. ఓకే, గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఇస్తారు. గవర్నమెంట్ నాబార్డ్కి ఇస్తారు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తారు, బిఎస్ఎన్ఎల్కి ఇస్తారు. సో ఎవరికైనా ఇస్తారు. గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా డబ్బులు ఇస్తారు. సో కెన్ యూ అండర్స్టాండ్ దట్ హోల్సేల్ బ్యాంకింగ్లో ఇండివిజువలే లేదు. హూ ఈజ్ నాట్ దేర్ ఇన్ హోల్సేల్ బ్యాంక్? ఇండివిజువల్ ఈజ్ నాట్ దేర్ ఇన్ హోల్సేల్ బ్యాంక్. ఇండివిజువల్ ఈజ్ నాట్ దేర్ ఇన్ హోల్సేల్. ఓకే, థ్యాంక్ యూ.